హలో గాయ్స్, ఇప్పుడే రాజాసాబ్ మూవీకి వెళ్ళైతే వచ్చాను. మూవీకి వెళ్లే ముందు చాలా ఎక్సైటెడ్ గా మనం రాజాసాబ్ డ్రెస్ లో డాన్స్ చేసుకుంటూ వెళ్ళాను. మూవీ అయిపోయిన తర్వాత చాలా నీరసంగా కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అదంతా నా మీద రుద్ది రుద్ది నాకు అలా అనిపిస్తుందేమో. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ హాఫ్ అయితే ప్రభాస్ కామెడీ బాగుంటది, ప్రభాస్ సీన్ కామెడీ బాగుంటది, సప్తగిరి కామెడీ బాగుంటది. సంజయ్ దత్ ఎంటర్ అయినప్పటి నుంచి దడా 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 ఉంటది మూవీ. చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఫస్ట్ హాఫ్ నేనే మంచి ఒపీనియన్ నాకు ఏర్పడింది అనమాట. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి హీరోయిన్స్ ని ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళపైన రొమాన్స్ క్రియేట్ చేసి టైం అంతా అక్కడ వేస్ట్ చేసి లాస్ట్ లో మనకి కన్వే చేయలేకపోయాడేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రభాస్ కి వాళ్ళ నాన్నమ్మకి ఉన్న బాండ్ ని సరిగ్గా క్రియేట్ చేయకుండా మనకు రుద్దాడు. ఆ రుద్దడానికి టైం ఎక్కువ పట్టింది. క్రొకడైల్ ఫైట్ అయిపోయేంత వరకు బాగానే ఉంటుంది. ఫైట్ అయిపోయిన నుంచి ల్యాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ల్యాగ్ కంటిన్యూ అయిపోతుంది సినిమా ఎండింగ్ వరకు. వెంటనే టైటిల్ పడిపోతుంది అనమాట, రాజాసాబ్ 2 ది సర్కస్ అని. అంటే సినిమాని సరిగ్గా ఎండ్ చేయలేకపోయాడా లేకపోతే కావాలని అలా ఎండ్ చేసాడా అర్థం కాలేదు. మీరు నాకు చూసి చెప్పండి. విఎఫ్ఎక్స్కి అయితే చాలా డబ్బు ఖర్చు పెట్టాడు అండ్ అది కూడా బాగానే ఉంది. కొన్ని చోట్ల జెమినీ నుంచి క్రియేట్ చేసిన వీడియోస్ పెట్టినట్టు అనిపించింది. సో మీకు కూడా అనిపిస్తుంది చూడండి. నాకైతే డబ్బులు ఊరికే రావు అన్న డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. మారుతి గారు బాగానే మాకు ఆ బాత్ తోటి ఒక మిల్టీ కూడా తాగి రిలాక్స్ అవుతుంది అనమాట. ఉంటాను, బాయ్.